హలో ఫిల్మ్ లవర్స్, ఎప్పట్లాగే ఈ వారం రిలీజ్ అయిన కొన్ని మంచి ఓటీటీ మూవీస్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. లిస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. 7 మస్ట్ వాచ్ రీసెంట్ ఓటీటీ మూవీస్ యూ షుడెంట్ మిస్. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఎప్పుడు అడిగే మాటే, ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 7 స్లీపింగ్ డాగ్స్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్. సినిమాలో హీరో ఒక ఎక్స్ పోలీస్ మ్యాన్, తనకు ఒక యాక్సిడెంట్ జరుగుద్ది. ఆ యాక్సిడెంట్ లో తన గతం మర్చిపోవడం జరుగుద్ది. అండ్ హీరోకి ఆల్జైమర్ కూడా ఉంటది. దీనివల్ల మనోడు నోట్ చేసుకుంటే తప్ప మనుషులను గుర్తుపట్టలేడు. అంటే మన గజనీ సినిమాలో సూర్య టైప్ అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మనోడు పాస్ట్ లో ఒక కేసుని డీల్ చేస్తాడు. ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, అసలైన కిల్లర్ ఎవరు అని తెలుసుకోవడం ఈ సినిమా. ఫస్ట్లీ ఈ సినిమాలో బాగా డీల్ చేసిన అంశం ఏంటంటే స్క్రీన్ ప్లేని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. దానివల్ల ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇంప్రెసివ్ గా ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ ఒక్కో డీటెయిలింగ్ రివీల్ అవుతున్న కొద్దీ సినిమాలో ఇంట్రెస్ట్ మరింత పెరుగుద్ది. ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, సో మిస్ కాకుండా చూసేయండి. నంబర్ 6 బ్యాడ్ బాయ్స్. ఈ సిరీస్ లో వచ్చిన 4th పార్ట్ ఈ మూవీ. పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఉంటది, దాంతో పాటుగా యాక్షన్ కూడా ఇంప్రెసివ్ గానే ఉంటది. సో ఒక అడల్ట్ బడ్డీ కామెడీ చూడాలనుకుంటే కనుక డెఫినెట్ గా మిస్ కాకుండా ఈ సినిమాని ట్రై చేయండి. స్టోరీ ఏంటంటే మెయిన్ లీడ్స్ పనిచేస్తున్న పోలీస్ ఏజెన్సీ హెడ్ చనిపోవడం జరుగుద్ది. అసలు ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు అని తెలుసుకోవడం ఈ సినిమా. కమింగ్ టు దిస్ మూవీ, ఇది 4th పార్ట్ ఈ సిరీస్ లో. పోతే మేము ప్రీవియస్ మూవీస్ ఏం చూడలేదు అనుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ సినిమాలతో ఈ 4th పార్ట్ కి పెద్ద కనెక్షన్ అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఒక బడ్డీ కామెడీ, జస్ట్ చూసి ఎంటర్టైన్ అయిపోయి మర్చిపోయే టైప్ సినిమా. సో స్టోరీని తీసి పక్కన పెట్టేసిన స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటది. సో రిలాక్స్ గా చూసేయచ్చు ఈ సినిమాని. ఇంకా నంబర్ 5 కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ ఏప్స్ మీద ఇప్పటిదాకా 3 పార్ట్లు వచ్చినాయి, ఇది 4th పార్ట్. మేము ఇప్పటిదాకా ట్రై చేయలేదంటే ఒకసారి స్టార్ట్ చేయండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. స్టోరీ ఏంటంటే ఈ ఏప్స్ రివాల్వ్ అవడానికి కారణమైన సీజర్ చనిపోవడం జరుగుద్ది. సీజర్ చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ సినిమా స్టోరీ మొదలవుద్ది. అప్పటికి మనుషులు ఎవరు కూడా ప్రాణాలతో ఉండరు, మొత్తాన్ని రూల్ చేసేది ఏప్స్ మాత్రమే. అది కూడా చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయి ఉంటది. ఆ క్రమంలో నోవా అనే ఒక అమ్మాయి, అంటే మనిషి, ఈ ఏప్స్ కంట పడుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఏ మూవీ. కొన్ని సినిమాలు ఉంటాయి, ఫస్ట్ 2nd పార్ట్లు బాగా తీసినా కూడా దాని తర్వాత ఎందుకనో ఆ ఫ్రాంచైజీని చెడగొడుతూ ఉంటారు. బట్ ఈ ఏప్స్ అలా కాదు. ఇప్పటిదాకా 3 పార్ట్లు వచ్చినాయి, ఆ 3 కూడా చాలా బాగుంటాయి. ఇది 4th పార్ట్ అయినప్పటికీ కూడా వాటితో పెద్దగా సంబంధం ఉండదు. మీరు డైరెక్ట్ గా ఈ సినిమాని చూసేసినా మీకు స్టోరీ అర్థమైపోద్ది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఏప్స్ మధ్య ఎమోషనల్ బాండ్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, అండ్ నెరేటివ్ స్టైల్ కానీ, అంటే మనుషుల మధ్య ఎటువంటి ఎమోషన్స్ ఉంటాయో ఆ ఎమోషన్స్ అన్ని కూడా ఈ ఏప్స్ మధ్య కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మనుషులు పోయినా కూడా ఈ ఏప్స్ మధ్యలో కూడా వాళ్ళకే ఆధిపత్య పోరు, ఆ పోరులో చివరికి నెగ్గేదెవరు, ఇటువంటి పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ మీద మనకి ప్రజెంట్ చేస్తారు. ఆ జంగిల్ అంబియన్స్ కానీ, ఫ్యూచరిస్టిక్ డిస్ట్రాయ్ వరల్డ్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా సెటప్ చేశారు. అవన్నీ కూడా విజువల్ గా చాలా బాగుంటాయి చూడడానికి. August 2 నుంచి తెలుగు ఆడియో కూడా అవైలబిలిటీలోకి వస్తుంది, సో అస్సలు మిస్ అవ్వద్దు. నంబర్ 4 లో లైఫ్స్. మేము డిస్టర్బింగ్ సీన్స్ ఉంటే చూడలేము, ఆ గోరు ఆ వైలెన్స్ మా వల్ల కాదు అనుకుంటే మాత్రం ఈ సినిమాని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ సినిమాలో టాప్ హైలైటే వైలెన్స్ మామూలుగా ఉండదు సినిమాలో. స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటది, చూడడానికి చాలా క్లాస్ గా ఉంటారు. బట్ ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పైకి కనిపించేది వేరు, వాళ్ళ అసలైన నిజ స్వరూపం వేరు. సో ఇటువంటి ఒక ఫ్యామిలీ ఏం చేసింది అన్నది ఈ మూవీ. సినిమా స్టార్టింగ్ లో ఆ ఫ్యామిలీ చూడడానికి చాలా అమాయకంగాను చాలా మంచి వాళ్ళగా కనిపిస్తారు. బట్ వాళ్ళ నిజ స్వరూపం తెలిసిన తర్వాత షాక్ అవుతాం, మామూలుగా షాక్ అవ్వం. ఆ ఫ్యామిలీ హాబీస్ కానీ, వాళ్ళు చేసే పనులు కానీ చాలా హారబుల్ ఉంటాయి. అండ్ వైలెన్స్ విషయానికి వస్తే చాలా వైలెన్స్ ఉంటది. మెయిన్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఒక 2-3 సీన్స్ చాలా ఆక్వర్డ్ గా ఉంటాయి చూడడానికి. ఆ లెవెల్ ఆఫ్ కొన్ని థింగ్స్ సినిమాలో జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎంటైర్ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది చూడడానికి. సో అస్సలు మిస్ అవ్వద్దు, ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. నంబర్ 3 ది గోట్ లైఫ్. ఊరికనే చెప్తూ ఉంటాం కదా, ప్రాణం పెట్టి తీసారా అని. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అదే మాట అనిపించింది. స్టోరీ ఏంటంటే పని కోసం దుబాయ్ వెళ్ళిన హీరో ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వచ్చింది, అక్కడి నుంచి తిరిగి బయట పడ్డాడా లేదా అన్నది మూవీ. పని కోసం వేరే దేశం వెళ్ళడం, అక్కడ ఏం చేయలేని పరిస్థితుల్లో, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నా కూడా అక్కడ ఉండలేక బయట పడలేక చాలా మంది చాలా రకాలుగా బాధలు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి కొన్ని అంశాలను టచ్ చేస్తూ ది గోట్ లైఫ్ మూవీ తీయడం జరిగింది. ఇది ఒక రకంగా సర్వైవల్ థ్రిల్లర్.
అంటే హీరో ఉన్న ప్లేస్ నుంచి తప్పించుకుంటాడు. అక్కడ చుట్టూ ఎవ్వరూ ఉండరు, అదొక ఎడారి ప్రాంతం. అక్కడి నుంచి బయటపడడమే పెద్ద టాస్క్. సో స్లోనెస్ ని ఇష్టపడని వాళ్ళైతే మాత్రం స్కిప్ చేసేయండి, ఎందుకంటే చాలా స్లోగా ఉంటది సినిమా. బట్ ఆ ఎమోషన్ తో కనెక్ట్ అయితే కనుక మీకు ఎక్కడ కూడా ఆ స్లోనెస్ అనిపించదు. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ బయటపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి అండ్ కొన్ని సీన్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్స్ కూడా ఇష్టపడిన వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం బెటర్. అలాగే ఈ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ, పెయింటింగ్ లా ఉంటాయి కొన్ని సీన్స్ అయితే మాత్రం. సో అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్ గా వాచ్ చేసేయండి. తెలుగులో కూడా అవైలబిలిటీలో ఉంది. నెంబర్ 2 శాకాహారి. ఈ సినిమాలో స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే ఎక్కువగా ఎంగేజ్ చేస్తుంది. లైక్ మహారాజా లాగా ఒక శాకాహారి హోటల్ ని రన్ చేస్తున్న హీరో ఒక మర్డర్ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అన్నదే ఈ మూవీ. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ ప్రెమిస్ ని సెట్ చేసుకోవడానికి పెట్టుకుంటారు అండ్ హీరో ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కొన్ని క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ సిచ్యువేషన్స్ ని సెట్ చేసుకోవడం ఫస్ట్ హాఫ్ వరకు ఉంటుంది. దీనివల్ల ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కొంచెం డెల్యూట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ స్టోరీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ రివీల్ అవుతే ఆ డీటెయిలింగ్స్ కానీ చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. అండ్ ది సేమ్ టైం క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నారు. నాకైతే క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది అండ్ ఒక మంచి మీనింగ్ ఉంది. సో డెఫినెట్ గా అప్రిషియేట్ చేసి తీరుతాం ఆ క్లైమాక్స్ ని, అంత నీట్ గా తీసుకొచ్చారు స్క్రీన్ మీదకి. సో ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా థ్రిల్లర్ ఈ మూవీ, తెలుగులో కూడా అవైలబిలిటీలో ఉంది, చూసేయండి. ఇంకా నెంబర్ 1 కిల్. జస్ట్ ఒక 15 days ముందే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ గా సక్సెస్ అయింది సినిమా. దాన్ని చాలా త్వరగా ఓటీటీలోకి తీసుకురావడం జరిగింది. కిల్ అనేది ఒక సూపర్ కిక్ యాస్ యాక్షన్ మూవీ. మీరు కనుక యాక్షన్ లవర్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ మూవీని. స్టోరీ ఏంటంటే హీరో ఒక జవాన్, తను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ట్రైన్ లో వెళ్తుండగా మన హీరో కూడా ఆ ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తారు. కొంతమంది ఆ ట్రైన్ ని రాబరీ చేయడానికి వస్తారు. దాని తర్వాత హీరో ఏం చేశాడు, వాళ్ళందరినీ ఎలా అడ్డుకున్నాడు అన్నది సినిమా. ఈ సినిమా స్టోరీ జస్ట్ చిన్న లైన్ అంతే, బట్ స్క్రీన్ ప్లే మాత్రం టెర్రిఫిక్ ఉంది గురువు గారు. కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. హాలీవుడ్ రేంజ్ అంటే ఈక్వల్ టు హాలీవుడ్ అనే రేంజ్ లో ఉంటాయి ఆ యాక్షన్ బ్లాక్స్ అన్ని కూడా. సినిమా మొత్తం కూడా ఒకే ట్రైన్ లో ఒకే ప్లేస్ లో జరుగుతున్నప్పటికీ కూడా మనం చిరాకు పడం, అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఒక్కొక్క యాక్షన్ బ్లాక్ కూడా. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ ను కూడా సూపర్ గా యాక్షన్ కిక్ ఇచ్చి పడేస్తారు. అలాగే ఆ ట్రైన్ లో రాబరీ చేయడానికి వచ్చిన ఫ్యామిలీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో మీరు కనుక యాక్షన్ లవర్స్ అయితే ఈ సినిమా చూడకపోతే ఇంకే సినిమా చూస్తారు, అర్జెంటుగా చూసేయండి. సో ఇది ఇక్కడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదర్వైజ్ తీసి అవతల పడేయండి. థ్యాంక్ యూ.